హలో గాయ్స్, నా పేరు మెహబూబ్. సో ఇవాల్టి దాకా మనం పైథాన్ ట్యూటోరియల్లో 3 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకున్నాం గైస్. సో 3 సెషన్స్. సో యాక్చువల్గా 3 సెషన్స్లో ఏమేమి కంప్లీట్ చేసామంటే, ఒక్కసారి మనం చూసుకుంటే ఫస్ట్ మనం బిల్ట్ ఇన్ డేటా టైప్స్ నేర్చుకున్నాం. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే నా ట్యూటోరియల్ చూసిన వాళ్ళకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఫట్ 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 అని నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, డెకరేటర్స్, టపుల్స్ అన్నీ చెప్పేస్తారు ఇప్పుడు. సో దాన్ని ఎలా చేయాలి, ఎలా రాయాలి మొత్తం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ ఎప్పుడు అండ్ ఎలా వాడాలి. సో ఇది కూడా చాలా ఈజీ పద్ధతిలో నేను నేర్పించానండి. సో ఇంకా ఎవరైనా చూడలేదు నా ట్యూటోరియల్స్ అంటే నా డిస్క్రిప్షన్ లింక్లో నేను ఈ క్లాస్ లింక్లో పెట్టాను, లేదంటే ఇది పైథాన్ ట్యూటోరియల్స్ అనేది ఒక ప్లేలిస్టే నేను క్రియేట్ చేశాను నా ఛానల్లో. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చండి. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూస్గా చూసుకుంటారండి, మీకు ఒక ఫ్లో అనేది తెలుస్తుంది. సో ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అయిపోయాక మనం ఏం నేర్చుకున్నామండి నిన్నటి సెషన్లో మనం ఫర్ లూప్ ని నేర్చుకున్నాం. సో ఫర్ లూప్ మనం ఎలా రాసాం, ఫర్ లూప్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం, why to use for loop, when to use for loop and how to use for loop. సో ఇవన్నీ మనం ఇప్పుడు దాకా చాలా సాఫీగా నేర్చుకున్నాం. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సెషన్లో ఏం నేర్చుకోవాలి. దానికంటే ముందు గైస్, ఇంకా ఎవరు లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ చేసేయండి గైస్. సో ఆల్మోస్ట్ నేను 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా గైస్. సో 95 సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే అది మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే అండి. సో ఇంకా షేర్ చేయండి, ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించండి, సో దట్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి చాలా ఉన్నాయండి నా రోడ్ మ్యాప్ చూసుకుంటే. యాంగులర్ ట్యుటోరియల్స్, పైథాన్ ట్యుటోరియల్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, రెస్ట్ ఏపీఐస్, ఇలా చాలా ఉన్నాయి. సో ఒక్కసారి మీరు నాకు సపోర్ట్ చేయండి గైస్. నేను తప్పకుండా మీ సపోర్ట్ని నేను మీకు తీరుస్తాను గైస్. మీకు ఏవేవి నేర్చుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి నేను నా సెషన్స్లో ఈజీ పద్ధతిలో నేను చెప్తాను గైస్. సో చాలా మంది నాకు ఇంగ్లీష్లో కూడా చెప్పమంటున్నారు. సో నాకు ఒకసారి తెలియాలండి, సో ఇంగ్లీష్లో చెప్పాలా లేదా తెలుగులోనే కంటిన్యూ కావాలా. సో మీరు చెప్తే కానీ నాకు అర్థం కాదు. సో మెసేజ్ కానీ, లేదా నా వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ, నా వాట్సాప్ మెసేజెస్ కానీ, డైరెక్ట్ మెసేజెస్ కానీ, కామెంట్స్లో కానీ, ఎక్కడైనా సరే మీరు నాకు కమెంట్ చేయండి. నేను రెండు ఒకే లాంగ్వేజ్, ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్ కూడా యూజ్ చేయాలంటే రెండు యూజ్ చేసి చెప్తానండి. సో తెలుగులో ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది తెలుగు వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉండాలని చెప్తున్నా. కానీ ఇంగ్లీష్లో చెప్పడం ఏమంటే, ఇంగ్లీష్లో చెప్తే మనకి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా సరే మనకు ఎలా చెప్పాలనే పద్ధతి బాగా అర్థమవుతుంది. సో మీకు అనిపిస్తే నేను తెలుగు ప్లస్ ఇంగ్లీష్ చెప్పాలంటే నేను రెండు లాంగ్వేజెస్లో చెప్తానండి. సో మీ కామెంట్ చేయండి, నాకు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ మాకు చెప్పండి గైస్. సో ఇవాల్టి సెషన్ స్టార్ట్ చేసేద్దామా గైస్? చలో. సో నిన్నటి వరకు మనం ఏం చూసామండి, ఫర్ లూప్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, రైట్. సో ఇవాల్టి సెషన్లో మనం ఏం నేర్చుకుందాం. సో ఇవాల్టి సెషన్లో అంటే, సో ఫస్ట్ దీన్ని అంతా కామెంట్ చేసుకుందామండి, ఎందుకంటే అన్నెసరీ థింగ్స్ మనకొద్దు. ఎందుకంటే ఇక్కడ దాకా అయిపోయింది, ఇప్పుడు దాకా ఇవన్నీ నేర్చేసుకున్నాం, ఈజీగా నేర్చుకున్నాం. కానీ నేను ప్రతి ఎపిసోడ్లో చెప్పేది ఒకటే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. వితౌట్ ప్రాక్టీసింగ్ నథింగ్ కెన్ బి అచీవబుల్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండి. నేను చెప్తున్న కాన్సెప్ట్స్ అన్ని మీరు కొత్త కొత్త నంబర్స్, కొత్త కొత్త వేరియబుల్స్, కొత్త కొత్త లాజిక్స్ రాసి చేయండి, ఆటోమేటిక్లీ మీరు జమ్ అవుతారండి. సో ఎవరైనా ఎవరు బాబు పైథాన్ నేర్పించింది అని మాత్రం నాకు ఆ చెడ్డ పేరు వద్దు. సో ప్లీజ్, అందుకే గైస్ నేను చెప్తున్న అన్ని కాన్సెప్ట్స్ మీరు ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీరు జమ్ అవుతారు. అందరూ అడుగుతారు కూడా, మీరు వావ్ ఎక్కడ నేర్చుకున్నావు, ఏ ట్యూటోరియల్స్ అవి ఇవని. సో నాది ఒక్కటే ధ్యేయం అండి, నా వల్ల ఒకరి మంచి కెరియర్, ఎవరిదైనా సరే వాళ్ళ ఫ్యూచర్ సెట్ అవుతుందంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ హూ విల్ బి హ్యాపీ. ఓకేనా అండి? సో ఇది ఒక్కటే నా ధ్యేయం. సో ఇవాల్టి న్యూస్లో ఏంటి గైస్, ఇవాల్టి న్యూస్లో వచ్చేస్తే వైల్ లూప్. సో ఇవాల్టి న్యూస్లో వైల్ లూప్ అంటే, నిన్న ఫర్ లూప్, ఈరోజు వైల్ లూప్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫర్ లూప్, వైల్ లూప్ అనేవి రెండు
ఉన్నాయండి. సో ఇప్పుడు పైథాన్‌లో ఫర్ లూప్ ఉంది కాబట్టి వైల్ లూప్ ఎందుకు అని చాలా మంది అడుగుతారు. వైల్ లూప్ యూజ్ చేస్తాను కదా! మరి ఫర్ లూప్ ఎందుకు అని అంటారు. సో దాన్ని మనం ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. వై ఫర్ లూప్? వైల్ లూప్? సో దానికన్నా ముందు ఏం తెలియాలి మనకు? వైల్ లూప్ అంటే ఏందో తెలియాలి. అప్పుడే మనకు ఏమర్థమైతది? సో దీనికోసమే వైల్ లూప్ వాడాలి. ఎందుకంటే ఫర్ లూప్ కూడా అదే చేస్తది. అది లూపింగ్ చేస్తది, ఇది లూపింగ్ చేస్తది. అది లూపింగ్ ఇటరేటర్ చేస్తది, ఇది లూపింగ్ ఇటరేటర్ చేస్తది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్? సో అది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ అండి సేమ్ క్వశ్చన్స్ అండి. ప్రతిరోజు చెప్తాను నేను. వైల్ లూప్ first why we use while loop, next when to use while loop, and how to use while loop. So these are the three questions we have to know now. Like why we use while loops, ఎందుకు మనం while loop యూజ్ చేయాలి, ఎందుకు, why? So it's simple అండి. So it's nothing but see, we do have a list like 1 2 3 till n. So we do have a list like 1 2 3 till n. అంటే మన దగ్గర 1 2 3 అలా n ఎలిమెంట్స్ ఒక లిస్ట్ లో ఉన్నాయి, రైట్? I don't know what is n here. సో వాల్యూ తెలుసు నాకు, ఎన్ అంటున్నారు కానీ ఎంత ఆ వాల్యూ ఐ డోంట్ నో. ఎన్ని ఎలిమెంట్స్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఫర్ లూప్ లో అంటే ఓకే, వీ నో దట్ లిమిట్, లైక్ వీ డూ హ్యావ్ 100 ఆబ్జెక్ట్స్, వీ డూ హ్యావ్ 1000 ఆబ్జెక్ట్స్, వీ హ్యావ్ టు లూప్ త్రూ. అంటే మన దగ్గర 100 ఆబ్జెక్ట్లు ఉన్నాయి, 1000 ఆబ్జెక్ట్లు ఉన్నాయి, దాంట్లో మనం ఇటరేట్ చేసి మనం అన్ని వాల్యూస్ ని తేవాలి. సో అది దాని కాన్సెప్ట్. కానీ వైల్ లూప్ ఏమంటుంది? సో నాకు అసలు వైల్ ఎన్ని ఎలిమెంట్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అలాంటప్పుడు వైల్ లూప్ స్విచ్ చేయాలి. వెన్ టు యూస్. సో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వీ డూ హ్యావ్ ఎన్ ఎలిమెంట్స్, కానీ నాకు ఒక కండిషన్ ఉంది. ఐ హ్యావ్ వన్ కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? ఇట్ మే బి ఎనీ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు print till some x number, then exit. ఓకేనా అండి? సో ఏమంటున్నారు, నాకు కండిషన్ ఉంది, ఆ కండిషన్ యాక్సెప్ట్ అయ్యి అది కరెక్ట్ ఉంటే టెస్ట్ చేసినాక అక్కడ దాకా నాకు ప్రింట్ చేయ, తర్వాత నాకు అన్నీ వద్దు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఆల్ ద ఎలిమెంట్స్ టు బి లూప్ అండ్ ఆల్ ద థింగ్స్. నాకు సమ్ కండిషన్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ దాకా అది వాల్యూ తెచ్చి ఎగ్జిట్ అయ్యి నాకు అంతే చాలు. ఫర్ లూప్ లో ఎలా? ఫర్ లూప్ మీన్స్ వి విల్ లూప్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ till whatever the index or whatever the condition we give, till that it will do, and then it will exit. But here what we are doing, we have a condition first. అంటే ముందే మేము చెప్పేస్తున్నాం, నాకు ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ ఉంటేనే నువ్వు ప్రింట్ చేయి, లేదంటే ఏవి చేయొద్దు, ఎగ్జిట్ అయిపో. దెన్ హౌ టు యూజ్. సో ఫస్ట్ వీ నీడ్ టు నో ద సింటాక్స్. సో హౌ టు యూజ్ ద సింటాక్స్. వాట్ ఈస్ ద సింటాక్స్ అండి? సింటాక్స్ ఆఫ్ while loop. So syntax of while loop. What is the syntax then? While I have a condition here, here it will go the body or whatever you can call functionality. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, వైల్ కండిషన్ యూజ్ చేయాలి. సో ఎలా? వైల్ దిస్ ఇస్ ద కండిషన్, ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ టెస్ట్ దిస్ కండిషన్, లైక్ ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్, ఇఫ్ ఇట్ అచీవ్స్ దెన్ ఓన్లీ ఇట్ షుడ్ గో, ఆర్ ఎల్స్ ఇట్ షుడ్ నాట్ గో. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, ఇఫ్ దిస్ టెస్ట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ దెన్ ఓన్లీ గో.
అప్పుడే లోపలికి వెళ్ళు, లేదంటే వెళ్ళాకు, ఎగ్జిట్ అయిపో. సో దీన్ని మనం ఎలా చేస్తాం, ఎలా దీన్ని టెస్ట్ కండిషన్ అది ఎలా చేసుకుంటదంటే బేస్డ్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్. సో conditions how we check, even in the if else it will check the condition is true or condition is false. So like that it will check. అలా అది ట్రూ కండిషన్ ఫాల్స్ కండిషన్ అని చూసి లోపలికి వెళ్తారు. సో ఇప్పుడు దాకా బాగుంది. ఐ నో కొంతమంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఏం లేదు చెప్పింది అర్థం కాలేదని. ఒకసారి మనం ప్రోగ్రామ్ రాసుకుంటే మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్ అండి మనది. ఎందుకంటే మనకు సింపుల్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఫ్లోచార్ట్లోకి వెళ్ళిపోదాం. ఏం చేద్దాం, ఇది ఫెల్స్, నేనేం చేస్తున్నా డూప్లికేట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, స్టార్ట్ అయ్యాక ఏం చేస్తుంది, ఇక్కడ వైల్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, వాట్ ఇట్ విల్ డూ హియర్, టెస్ట్ ద కండిషన్. ఓకే, ఇక్కడ టెస్ట్ చేస్తుంది కండిషన్, మనం ఇచ్చిన కండిషన్ ని టెస్ట్ చేస్తుంది. అది సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుతుందండి, ఇఫ్ ఇట్ డజంట్ సాటిస్ఫై వాట్ విల్ డూ, ఎగ్జిట్ ద లూప్. So what is telling, first test the condition. If the test the condition is false, it doesn't satisfy, come to the while loop exit. So it is coming out of the loop. Okay, and these are all the same, but here what it will be, true condition, same like if else. But what we are doing, first we are checking the condition here, which whether it satisfies or not. సో మనం ఏం చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం కండిషన్ ని. ఇది కూడా సేమ్ ఇఫ్ ఫర్ లూప్ మాదిరే, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కండిషన్ ని టెస్ట్ చేసి, సో ఇది ఫాల్సా, ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపో, లేదు ఇంకా కండిషన్ లోనే ఉన్నా, ఐ మీన్ స్టిల్ కండిషన్. సో ఐ am స్టిల్ సాటిస్ఫై ద కండిషన్. సో అందుకు అది ఇంకా లూప్ లోనే తిరుగుతుంది, లేదంటే ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయేది. రైట్, సో దీన్ని మనం ప్రోగ్రామాటికల్ గా ఎలా రాద్దాం, ఎలా రాస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు మనం చూద్దాం, మన ఐడియాలోకి వెళ్ళిపోదాం, జెట్ బ్రెయిన్. సో ఇంకా ఎవరు ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదంటే ప్లీజ్ ఇన్స్టాల్ చేసుకోండి గైస్. సో దీన్ని మనం ప్రోగ్రామాటికల్ గా ఎలా రాద్దాం, ఎలా రాస్తే మనం ఇక్కడ ఉన్న దాన్ని మనం సాటిస్ఫై చేసి అవుట్పుట్ తేగలం. సో చాలా ఈజీ గైస్, వరీ అవ్వద్దు. సో నేను మీకు అర్థమయ్యేలా ఈజీ పద్ధతిలో చెప్తాను. సో ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి గైస్, స్కిప్ చేయకండి. ఏ సబ్జెక్ట్ కూడా ఎప్పటికీ స్కిప్ చేయకండి, ఎందుకంటే అది ఒక్కసారి స్కిప్ చేస్తే మనకు మిస్కాన్సెప్షన్స్ అనేది వచ్చేస్తాయి, అంటే కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాదు. అందుకే నేను స్లోగా ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. చాలా మంది, కొంతమంది ఫాస్ట్ గా గ్రాప్ చేస్తారు, కొంతమంది స్లోగా గ్రాప్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఇట్లా ఇస్తున్నా. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి గైస్, నాది ఇంకా క్లాస్ ఫాస్ట్ కావాలంటే నేను ఫాస్ట్ చేస్తాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. సో యూ కెన్ టెల్ మీ లైక్ ఐ ఆమ్ గోయింగ్ స్లో ఆర్ ఫాస్ట్, ప్లీజ్ గివ్ మీ ద ఫీడ్బ్యాక్ సో దట్ ఐ విల్ keep in mind in the next videos. Okay, so how we have to write now. Okay, suppose I am taking some number, some x number, I am taking some x number, what, 8. Okay, and what I am doing, while I is less than number. Okay, so I have to define here I. నేను ఇక్కడ I ని కూడా డిఫైన్ చేయాలి, సమ్ నంబర్ ని డిఫైన్ చేసుకో, 1. Okay, while I is less than number, so I want to increment the count now. How I can do, count is equal to count
ప్లస్ 1. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, కౌంట్ ప్లస్ ఐ ఇచ్చేద్దాం. ఎందుకంటే ఎనీహౌ వీఆర్ గివింగ్ దిస్ హియర్ ఐ. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ 1. సో మనం 1 ఇస్తున్నాం కాబట్టి ఈజీగా మనం దాన్ని చేయొచ్చు. సరేనా అండి? సో ఇప్పుడు ఏం చేద్దాం, ఐని ఇంక్రిమెంట్ చేద్దాం. సో వాట్ ఐ యామ్ డూయింగ్ హియర్, ఐ యామ్ ఇంక్రిమెంటింగ్ count by summing by summation with I. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నా కౌంట్ అని. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంక్రిమెంటింగ్ ఐ వాల్యూ. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేసాం, ఐని ఒకవేళ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అయితే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి రా, లోపల వచ్చి అప్పుడు దాకా దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ సమ్మేషన్ చేయి అని అంటున్నాం. సో మనం ఇక్కడ ప్రింట్ కౌంట్. ఓకేనండి? సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ద యాప్. చూసారా అండి? సో ఇక్కడ ఏం చూపిస్తుంది, 36. సో అది ఎంత టైం చేసింది, ఎలా చేసింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ప్రింట్ ఐ. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రింట్ కౌంట్. ఓకే, ఇది అర్థం అవడానికి నేనేం చేస్తున్నాను, ఒక స్టేట్మెంట్ రాసుకున్నా, ఐఎమ్ ఇన్ వైల్ లూప్ కౌంట్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐఎమ్ ఇన్ వైల్ లూప్ ఐ వాల్యూ ఇంక్రిమెంటింగ్. ఓకేనా అండి? సో ఇది ఈజ్ ద ఫైనల్ కౌంట్ కదండి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ప్రాసెస్ మనకు అర్థమైపోతే వైల్ లూప్ ఈజ్ వెరీ సింపుల్ ఫర్ అస్ నౌ. చూడండి, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం, నంబర్ ని 8 ఇచ్చాం, రైట్? తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 1 అనే డిఫైన్ చేసుకున్నాం. తర్వాత ఒక కౌంట్ ని ఇచ్చాం, కౌంటర్, సో దట్ ఆ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంటే మనకి ఎలా అవుతుందో అని తెలిసడానికి. ఇక్కడ ఏం కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇఫ్ అంటే వైల్ ఐ వాల్యూ ఎంత, 1, ఫస్ట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. ట్రూవా కాదా? ట్రూ. దానికోసం ఏం చేసింది, కిందకెళ్ళి కౌంట్ ఎంత ఉంది, 0 ప్లస్ ఐ వాల్యూ ఎంత, 1. సో మనకి ఏమొచ్చింది, 1. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది ఎంతతో, ఇప్పుడు ఉన్న ఐ వాల్యూ ప్లస్ 1, 2. సో ఇక్కడ చూసుకుందాం, మనం ఏం చేస్తున్నాం, ఐఎమ్ ఇన్ వైల్ లూప్ కౌంట్ 1. సో ఇక్కడ మనకు కౌంట్ 1 వచ్చింది, రైట్? నెక్స్ట్ ఐఎమ్ ఇన్ వైల్ ఐ వాల్యూ వచ్చేసి 2. సో నెక్స్ట్ ఇంకా ఆ కండిషన్ చెక్ చేసుకుంటుంది, సాటిస్ఫై గానే ఉంది. సో నెక్స్ట్ అక్కడ ఏం చేస్తుంది, సేమ్ ప్రొసీజర్, it will go with the same procedure. What it is doing here, again it will check I is less than or equal to num. Now what is the I value here, 2. 2 is less than or equal to 8, true or false, true. So again it is, now the count value is 1. 1 plus, what is the condition here, we have having plus I. What is the I value now here, 2. Then what is the count here, 3. And now what will happen here, I value plus 1, 3. So చూసారా, ఐఎమ్ ఇన్ వైల్ లూప్ కౌంట్ 3, ఐఎమ్ ఇన్ వైల్ లూప్ where I value is 3. So in this way it will execute the while loop. So it will first check the condition
and then it will do the operation, or else it will exit from the while loop. హోప్ ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా అర్థం అవ్వకపోతే చెప్పండి గైస్. ఐ విల్ లెట్ యూ నో లైక్ సెపరేట్లీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ సమ్‌వేర్. సో అదేం చేస్తుందంటే ఆబ్వియస్‌గా మనకు అది ట్రూ ఫాల్సా అని చెక్ చేస్తది. సో ఇది ఎక్కడి వరకు జరుగుతది ఇట్లా? టిల్ I వాల్యూ బికమ్స్ 9. అంతే కదా? సో వన్స్ I value become 9, it will come out of the while loop and print the final count. So this is what happening there, right? సో నెక్స్ట్ సింపుల్ థింగ్. సో మనం ఏం చేసాం? వైల్ లూప్ ని ఎలా యూజ్ చేయాలో తెలిసింది. కానీ మనం ఫర్ లూప్ తో ఏం చేసాం? సేమ్ సినారియోలో మనం ఫర్ లూప్ తో ఏం చేసాం? ఫస్ట్ ఫర్ లూప్ చూసాం. తర్వాత ఫర్ లూప్ విత్ ఎల్స్. సో మనం సేమ్ ఇదే టాపిక్స్ ని తీసుకుందాం. సో దట్ మనకు ఇంకా బాగా అర్థమవుతది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైల్ లూప్ విత్ ఎల్స్. ఓకే. సో ఎలా మనం వైల్ లూప్ విత్ ఎల్స్ రాస్తాం? సో ఫర్ లూప్ లో మనం వైల్ కండిషన్ పాస్ చేసాం. తర్వాత మనం ఫర్ లూప్ రాసేసాం. బ్రేక్ కండిషన్ యూజ్ చేసాం. అన్ని చేస్తాం. సో ఇప్పుడు వైల్ లూప్ సేమ్ ఎలా చేస్తామో అలానే ఉంటది. ఇందులో కూడా మనం ఏం చేస్తాం? బ్రేక్ ని యూజ్ చేస్తాం. సో దట్ మనకు అది ఆ స్టేట్మెంట్ బ్రేక్ స్టేట్మెంట్ పెట్టగానే మనకి ఏమైతది? ఆ వైల్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతది. సో యాజ్ ఎ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా అంటే నేను సేమ్ కౌంటర్ తీసుకుంటున్నా. 0. ఓకే. నెక్స్ట్ నేనేం చేస్తున్నా? వైల్ కౌంటర్ ఈజ్ లెస్ థాన్ 7. ప్రింట్ ఏం చేస్తున్నా? ఇన్సైడ్ లూప్. నేను ఎక్కడున్నా ఇంకా? ఇన్సైడ్ వైల్ లూప్. So if my counter is less than 7, I'm telling to the program like print inside the loop. నెక్స్ట్ నేనేం చేస్తున్నా? కౌంటర్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సేమ్ యాజ్ పైన ఎట్లా చేసామో సేమ్ అదే. కౌంటర్ ప్లస్ దేంతో చేస్తున్నా? 1 తో చేస్తున్నా. సో నేను స్టాటిక్ గా ఒక వాల్యూ ఇచ్చేసాను. ఎల్స్ ప్రింట్ ఇన్సైడ్ ఎల్స్. ఐఎమ్ నాట్ ఇన్ ద వైల్ లూప్ నౌ. ఐఎమ్ ఇన్సైడ్ ద ఎల్స్. సో ఇప్పుడు మీ ప్రకారంగా ఎన్నిసార్లు ఇది ఎగ్జిక్యూట్ అవుతది కౌంటర్? ఇన్సైడ్ అనే లూప్ ఎన్నిసార్లు వస్తది? సో మనం ఇక్కడ కౌంటర్ అని రాసుకుందాం. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్, రైట్? సో ఇక్కడ ఏం చేస్తుంది తను? 0కి వెళ్ళింది, 1కి వెళ్ళింది, 2, 3, 4, 5, 6. సో 6 వరకు తను రన్ అయింది, ఎగ్జిక్యూట్ చేసుకుంది వైల్ ని. తర్వాత ఇన్సైడ్ ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా అండి? సో నేను ఎల్స్ రాయను. ఓకే. ఇక్కడ ఇంకోసారి ఇంకో కండిషన్ పెడదాం. ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. వాట్ విల్ హ్యాపెన్ నౌ? సో ఒక్కసారి మనం రన్ చేస్తే ఏమైతది ఇప్పుడు? ఇన్సైడ్ ఎల్స్ ఎళ్తది. బట్ ఇట్ విల్ ప్రింట్ టిల్ 7. సో పైన చూసుకుంటే మనం ఎక్కడి దాకా ప్రింట్ అయిందది? 6 వరకు అయింది. కానీ ఇప్పుడు 7 వరకు ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టేసాం. రైట్? సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎల్స్. దెన్ మనం బ్రేక్ ని యూజ్ చేస్తే ఎల్స్ విల్ బి ఇగ్నోర్డ్. ఓకేనా? సో మనం బ్రేక్ స్టేట్మెంట్ పెడుతున్నామంటే ఎల్స్ రాసే అవసరం లేదు. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? ఒక సింపుల్ ఒక నంబర్ తీసుకుంటున్నా. ఎల్ ఇస్ ఈక్వల్ టు 5. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? వైల్ n
గ్రేటర్ దాన్ 0. ఏం చేస్తున్నా? n గ్రేటర్ దాన్ 0 అయితే నేనేం చేయాలి? దాన్ని డిక్రిమెంట్ చేయాలి. దేంతో? 1తో. ఓకేనా అండి? సో, నేనిక్కడ ఏం చేస్తున్నా? కండిషన్‌ని చెక్ చేస్తున్నా. వెదర్ n ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఏం చేయమంటున్నా నేను? బ్రేక్ చేసేయి. ప్రింట్ n. సో, ఇది n వాల్యూ అన్నమాట. ప్రింట్ లూప్ ఎండెడ్. సో, ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్ వచ్చాం. ఏమంటుంది ఇది? వైల్ n ఈస్ గ్రేటర్ దాన్ 0 అయితే నేనేం చేస్తున్నా? nని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే 0 కన్నా తక్కువైతే అది చేద్దామని. ఇంకో కండిషన్ ఏం పెడుతున్నా? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే బ్రేక్ చేసేయి. సరేనా? సో, ఏమైతదిప్పుడు? సో, ఒక్కసారి మనం రన్ చేస్తే n వాల్యూ 4 అంటే ఇక్కడ మైనస్ డిక్రిమెంట్ అయింది. n వాల్యూ 3 డిక్రిమెంట్ అయింది. నెక్స్ట్ n వాల్యూ 2. బట్ n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏం చేయమన్నాం మనం? బ్రేక్ చేసి ఎండ్ లూప్ చేసేయన్నాం. సో, సేమ్ వే అండి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? డిక్రిమెంటింగ్ n విత్ 1. ఓకేనా? సో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? డిక్రిమెంట్ చేస్తున్నాం n వాల్యూని. సో దట్ ఏమవుతదది? ప్రతి ఒక్క వైల్ కండిషన్ చెక్ చేస్తది. n ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0. డిక్రిమెంట్ చేస్తే 4 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. డిక్రిమెంట్ చేస్తే 3 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. మన వాల్యూ ఎంతొచ్చింది ఇప్పుడు? 2. 2 రాగానే మనం ఏం పెట్టేసాం ఇక్కడ? కండిషన్ పెట్టేసాం. సో, ప్రతిసారి ఇక్కడొచ్చాక ఇది కండిషన్ చెక్ చేసుకుంటది. ఎళ్ళాలా? వద్దా లోపలికని. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ట్రూ అయిపోతే బ్రేక్ చేసేస్తది అని. సో, ద సేమ్ వే మనం ఇక్కడ ఏం చేసాం? వైల్ n ఈజ్ ఈక్వల్ టు 0 డిక్రిమెంట్ చేసుకుంటూ ఎళ్ళాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వగానే బ్రేక్ చేసేసి లూప్ ఎండ్ అయిపోయింది. సో, మనం ప్రింట్ చేసుకుంటే ఓన్లీ 2 వాల్యూస్ మనకు 2 ఇటరేషన్స్ జరిగాయి. సో, ఇప్పుడు ఏం అర్థమవుతుంది మనకి? ఫర్ లూప్ అయితే ఎప్పుడు వాడాలి? వైల్ లూప్ ఎప్పుడు వాడాలి? ఓకే. సో, ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి అంటే సో, మనకు వి నో ద వాల్యూ ఆఫ్ n. ఇక్కడ ఏమైతది? వి డోంట్ నో వాల్యూ ఆఫ్ n. ఓకేనా అండి? ఇదొక సింపుల్ ఏమనుకుంటారు? సింపుల్ డిఫరెన్స్. సో, ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సో, డిఫరెన్స్‌లో మనం చూసుకుంటే ఫర్ లూప్ ఎప్పుడు చేస్తాం? ఇఫ్ వాల్యూ ఈస్ సో, ఐ హోప్ మీకు ఇప్పుడు వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలో అర్థమైనట్టే ఉంటది. కానీ ఇది ప్రాక్టీస్ చేయండి గైస్. ఎందుకంటే లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. సో, మనం నెక్స్ట్ క్లాస్‌లో ఏం చెప్పుకుందామంటే బ్రేక్ అండ్ కంటిన్యూ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది గైస్. సో, నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకండి. సో, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే వైల్ లూప్ ఎప్పుడు వాడాలి అనేది చూసుకున్నాం. నెక్స్ట్ ఎప్పుడు అండ్ ఎలా వాడాలి? ఎక్కడ వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? సో, మనకు ఎన్ వాల్యూ తెలీదు. సో, మనకు డైనమిక్‌గా వాల్యూ వస్తున్నాయి. ఒక్కసారి మనం తీసుకుంటే ఒక క్లాస్‌లో స్టూడెంట్ లిస్ట్ ఉంది. 60 మెంబర్స్. బట్ అదే హోల్ కాలేజ్ తీసుకుంటే
ఎన్ నంబర్ వి డోంట్ నో. సో అలాంటి కేసెస్‌లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో, ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎన్. సో, అట్లాంటి సమయంలో మనం వైల్ లూప్‌ని వాడుకోవాలి. అది ఎలా వాడాలి? మనం ఒక కండిషన్ ముందే ఇచ్చేస్తాం. ఇది సాటిస్ఫై అయితేనే ఇది చెయ్యి. సో, ఇఫ్ వి ఆర్ గివింగ్ ద కండిషన్స్ బిఫోర్ ఇట్సెల్ఫ్. సో, ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైస్ దెన్ ఓన్లీ గో టు ద లూప్ అండ్ ఫెచ్ ద వాల్యూ ఆర్ ఎల్స్ డోంట్ గో. ఎక్సిట్ ద లూప్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసుకున్నాం వైల్ లూప్ ఎలా రాయాలి? సో, వైల్ లూప్ రాసి మనం ఆ కండిషన్‌ని టెస్ట్ చేయమని చెప్తాం. అది కరెక్ట్ సాటిస్ఫై అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అయితే లోపలికెళ్తది. లేదంటే ఎగ్జిట్ అయిపోతది. సేమ్ వే మనం ఏం చేసాం ఇక్కడ అయి తీసుకున్నాం. తన నంబర్స్ తీసుకున్నాం. లెస్ థాన్ అయితే కౌంట్ ఇంక్రిమెంట్ చేయమన్నాం. చేసింది. వి ఆర్ గెట్టింగ్ ద వాల్యూ. వి ఆర్ గెట్టింగ్ ద ఫైనల్ కౌంట్. నెక్స్ట్ వి ట్రైడ్ విత్ ద ఎల్స్. నెక్స్ట్ వి ట్రైడ్ విత్ ద బ్రేక్ స్టేట్‌మెంట్. ఓకేనా అండి? సో, ఈ బ్రేక్ స్టేట్‌మెంట్ యూజ్ చేయడం వల్ల మనకేమైంది ఇక్కడ ఎన్ ఈస్ గ్రేటర్ థాన్ 0 తర్వాత డిక్రిమెంట్ అవుతూ ఇంకో కండిషన్ పెట్టేసాం. ఇది కండిషన్ ట్రూ అయితే బ్రేక్ చేసేయమని. సో, నేనిక్కడ కండిషన్ 1 పెట్టాననుకోండి. అప్పుడేమవుతది? చూసారా? 3 సార్లు చేసింది. 4, 3, 2. అదే నేను ఒక కండిషన్ 4 పెట్టేసాననుకోండి. లూప్ ఎండెడ్ 0. ఎందుకంటే ఇక్కడ మనం డిక్రిమెంట్ చేసేసాం. సో, అలా. సో, దట్ వే ఇప్పుడు చాలా అడ్వాన్స్ గానే వచ్చేసాం మనం. వైల్ లూప్ ఎలా వాడాలి. కానీ ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ ఎలా వాడాలో నెక్స్ట్ క్లాస్‌లో మనం అదొక వేలో చెప్పుకుందాం. సరేనా అండి? సో, ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా మెహబూబ్స్ టెక్ ఎవ్రీడే ఛానెల్‌లో మీకు చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని నేను పెడతాను. ఓకేనా గైస్? సో, ప్లీజ్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఉంటేనే నేనుంటాను.